నమస్తే ప్రస్తుతం మనం నిజాంపేట ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫేజ్ 2లో ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ కూల్చివేతలు జరిగాయి. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ముంగట పార్కింగ్ వరకు కూడా ప్లేస్ చేసి కొన్ని షెడ్లు కావచ్చు, లేకపోతే కొన్ని ఇల్లు నిర్మించుకున్నారంటూ కూడా మరి హైడ్రా వచ్చి కూల్చివేసింది. సో చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నామంటూ కూడా బాధితులు చెప్తా ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతూ ఉంది ఏందనే రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పెద్దలు ఉన్నారు, ఒకసారి వారిని కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? అనిత. అమృత. ఏం జరిగింది? మార్నింగ్ ఎందుకు కూల్చివేశారు? ఎందుకంటే ఏం లేదు సార్, అక్కడ అపార్ట్మెంట్లో మాకు రోడ్డు కావాలని, పెద్దగా కావాలంటే అలా ఇంకా చిన్నగా ఉన్నాయి, మై పెద్దగా ఉన్నాయి రోడ్లు, మై చాలా పెద్దగా ఉన్నాయి. మాయ గూల కొట్టాలంటారు. ఏదో పేదోళ్ళం ఇందిరామిన్లో వెళ్ళి ఉన్నాం, కిరాయిలకో దేనికో ఉన్న వాళ్ళం ఉన్నాం. ఇంకా మా ఇంట్లో గూల కొట్ట నీకు వచ్చారు. మేము కట్టుకున్నాయి చేసినాయి అన్ని గూల కొడితే మేము ఏది ఉండాలి మరి? ఏ చెట్ల కింద రేవంత్ రెడ్డి ఇట్లనే చేయమన్నారా? గెలిచిండే అందుక కబ్జాలు చేయలేం కదా సార్, కబ్జాలు చేయలేం. మేము మాకు వచ్చిన జాగాలనే ఉన్నాము, మాకున్న స్థలంలో ముంగట ఏదో కొంచెం ప్లేస్ వచ్చిందని మేము కట్టుకున్నాం, అంతవరకే. మేము రోడ్డు మీదకి వచ్చి కబ్జాలు చేయలేం సార్, రోడ్డు మీదకి వచ్చి కబ్జాలు చేయలేం. మేము ఉన్న స్థలాలనే ముంగట కట్టుకోరని నాయకులు చెప్తేనే కట్టుకున్నాం, అంతవరకే. అవి కూడా చెప్పకుండా మేము కట్టుకోకపోయే వాళ్ళం. ఏమంటలేరు వాళ్ళు, వచ్చి కూలగొట్టడమే సార్. మేము మాట్లాడనిస్తలేరు మమ్మల్ని, వచ్చి అంతా అది పెట్టడమే, కూలగొట్టడమే, సామాన్ కూడా తీయనిస్తలేరు. మరి మేము ఏడు ఉండాలి సార్? ఏదో పేదవాళ్ళకని ఇండ్లు ఇచ్చి కూలగొడితే మరి ఎట్లా? అట్లా అక్కడ మాట్లాడతారు సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వమా వచ్చింది, ఇండ్లు కూలగొడుతారు సార్. మాకు నచ్చలే రేవంత్ రెడ్డి, మళ్ళా రావద్దు అనుకుంటున్నా, ఎట్లనో మాకు తెలియదు. ఇందిరమ్మ ఇల్లు గతంలో ఇచ్చినాయి, ఎప్పటి గతంలోనే ఇచ్చారు ఇవి, ఇప్పుడు ఇవ్వలే, ఇచ్చినాయి. ఇవి 14-15 సంవత్సరాలు ఇల్లు ఇచ్చి మాకు. ఈ స్టార్టింగ్ లో మేము వచ్చినప్పుడు అడవి ఇది, పెబేటోడిగా ఏం లేదు, ఇక్కడ పెబేటోడికి అసలు సానమే లేదు. మేము వచ్చినప్పుడు ఏదో పెబేటోళ్ళు మరి లేబర్ జనానికి మాకు గవర్నమెంట్ వాడు ఇల్లు ఇచ్చినప్పుడు నువ్వు అప్పుడే ఈయన కూడా చేయాల్సింది, అప్పుడే కట్టనీకుండా బందోబస్తు చేసుకోవాల్సింది. నువ్వు కట్టించినాక మాకు ఇల్లు ఇచ్చాక నీకు డెవలప్ అయిపోయాక మెట్రో పడ్డాక, మియాపూర్ రోడ్డు పడ్డాక, బైపాస్ రోడ్డు పడ్డాక మాకు పెద్ద రోడ్డు కావాలి, మాకు 40 ఫీట్ రోడ్డు కావాలి, 50 ఫీట్ రోడ్డు కావాలి, 30 ఫీట్ రోడ్డు కావాలంటే హ్యాండ్ చేస్తారు సార్. మరి మేము పేదవాళ్ళం, మేము కష్టం చేసుకుంటే బతుకుతాం. ఏదో చిన్న షాప్ మా పక్కన పెట్టుకుని బతుకుతాం, రోడ్డు మీద కట్టలేక పక్కనగా కట్టుకున్నాం, బతుకుతున్నాం. ఇవాళ నాకు 30 ఫీట్ రోడ్డు కావాలని మా కోలు కొడితే మరి 30 ఫీట్ రోడ్డు అంటే అది కూడా చేయండి, 30 ఫీట్ రోడ్డు. మరి ఆడ 2 బిల్డింగులు పక్క పక్కన ఉన్నాయి, ఎత్తున్నాయి, మరి అది 30 ఫీట్ రోడ్డు వచ్చింది. అది మరి అది కూడా చేయాలి కదా. కనీసం సామాను కూడా తీసుకొని కుంటాను, మీరు బర్ర వచ్చి కూల కొట్టేస్తే ఎట్లుంటుంది చెప్పండి? కనీసం మరి మిషన్లు పోయినాయి, 4 లక్షల మిషన్లు, ప్లాస్టిక్ సామాన్ నాశనం అయిపోయింది. మరి మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళం ఉన్నాం, అన్ని ఉన్నాం. మరి ఎన్ని కూల కొడితే ఎట్లా? మరి అన్ని న్యాయం చేయాలి. అపార్ట్మెంట్ వాళ్ళకి ఒక తీరు, మాకు ఒక తీరా చెప్పు. మరి లేబర్ జనం అన్నావు, లేబర్ జనాల నుంచే నీకు నీళ్ళు వస్తాయి, లేబర్ జనాల నుంచే డ్రైనేజ్ వస్తుంది, అన్ని లేబర్ జనాల నుంచే వస్తాయి. మరి ఉన్నది లేదు, మేము లేదు, నీకు ఆనించి వచ్చింది చెప్పు. మరి ఆ రోజు నువ్వు అడ్డబెట్టపోయినా అసలు మేమేందంటే రోడ్డు దేనికి వదిలామంటే పోనీలే, వాళ్ళైతే మనమైతే తిరగనీలే అనుకున్నాం. అనుకున్నప్పుడు నా రోడ్డు ఎంత ఉంది, మీ రోడ్డు ఎంత ఉంది ఒకసారి ఆలోచించండి. మాకు న్యాయం జరగాలి. కూల కొడితే అన్ని కూల కొట్టండి. మరి నువ్వు కూల కొట్టేవాడు సమానంగా అన్ని కూల కొట్టుకుంటూ పో. వాళ్ళు ఏం మొక్కలు తోముకుంటూ పోయినావు, మా ఏమో ఇల్లులు అన్ని కూల కొట్టుకుంటూ పోయినావు. ఎట్ట మరి చెప్పండి? అందుకే మీ రోడ్డు బంద్ చేసాం. ఎవడు వస్తాడో చెప్పండి? 1,00,000, 2 లక్షలు మాకు లాసు. ఆయన భార్య చచ్చిపోయింది, మిషన్ అయినా ఒక్క మిషన్ కూడా బయటికి రాలే. రోడ్ల మీదకి మరి ఇట్లా విడిగా వేసుకోవడం కరెక్ట్ కాదు కదా, గవర్నమెంట్ ప్లేస్ కరెక్ట్ కాదంటే మీరు రోడ్ల మీదకి రాలే సారు. గవర్నమెంట్ అయినా మాకు ఇచ్చేటప్పుడు ఎంతవరకు రోడ్డు పోసాడో అంతవరకే వదిలేసాం. మేము ఖాళీ పక్కన ఉన్నదాన్ని మాకు గిత రూములు కూడా ఒకసారి వచ్చి వీడియో తీసుకోండి. గిత రూములు మంచం వేస్తే మనుషులను తిరగలేము. గింత రూమ్లో గింత వేసుకొని బతుకుతున్నాం. నీ రోడ్డు మీదకి వస్తే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి మా మీద. అసలు మా గవర్నమెంట్ దాంట్లో నీకు అసలు సానమే లేదు. ఆ రోజే కమాన్ కట్టాలి. మేము ఆ రోజే కమాన్ కట్టుకుంటే వదిలేసినది మాకు తప్పు అయిపోయింది. ఇప్పుడు మరి అది 30 ఫీట్ల రోడ్డు దిగిపోతే మేము కమాన్ కట్టేసుకుంటాం. అది సావనైనా చస్తాం, వాళ్ళైనా చస్తారు, మేమన్నా చస్తాం, అంతేగా. కాదమ్మా, ఇక్కడ మరి మీరు నిజంగానే హైడ్రా కూల్చివేతలు చేసింది, మీకు సమయం ఇవ్వలే? మాకు సమయం ఇవ్వలే. ఇస్తే చూడండి, వీడియో తీయండి. సమయం ఇవ్వలేదు చెప్తుంటే మేము అన్నాం సారు, మీరు అక్కడి నుంచి ఫస్ట్ నుంచి కూలగొట్టుకురండి, మధ్యలో కూలగొట్టొద్దుగా, నువ్వు మొదలు పెడితే చివరి నుంచి పెట్టాలి, అంతేనా? ఇప్పుడు ఆ శివరన్న పెట్టాలి, ఈ శివరన్న పెట్టాలి. నువ్వు వచ్చి మధ్యలో గోలగొట్టి 4 బిల్డింగులు గోలగొట్టిపోతే ఎట్టుంటది? నువ్వు అంటే లంచం తిన్నారా? లంచం తిన్నారా గవర్నమెంట్ వాడు? అంతే కదా, మరి లంచం తింటేనే కదా నువ్వు ఈ పని చేసినావు.
ఏడి 4 కొలగొట్టి ఆడ గిత్త దోమకుండా పోయినావు నువ్వు మరి అంతే కదా మరి మేము లంచం పెట్టలే మమ్మల్ని కూడా అడిగితే మేము ఎంతో కొంత లంచం ఇద్దాం మరి ఆడ ఒకసారి అప్పు చెప్పు తెచ్చి అదే అంతే కదా మరి మేము పిల్లల పాస్ పనికి వెళ్తారు మరి ఆయమ్మలకు వెళ్తారు ఇంత సామాన్లు పెట్టుకొని అమ్ముకునేటోళ్ళు ఉంటారు కూలి పనులు చేసుకునేటోళ్ళు ఉన్నోళ్ళం కాదు కదా మేము మరి ఎట్లా చెప్పండి మేము ఎట్లా బతకాలి చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా మరి దీనికి న్యాయం కావాలి కదా మరి 30 ఫీట్ల రోడ్డు అన్నప్పుడు రోడ్డు దాకా 30 ఫీట్లు చేయాలి ఇక్కడ కూడా 30 ఫీట్లు చేయాలి అక్కడ దాకా మేము విద్య అవసరం కమానైనా కడతాం అది మొన్న మాట ఏం చెప్తారమ్మా చెప్పండి కా సార్ ఇంద్రమ్మ అయ్యమ్మలోనే ఇంద్రమ్మ ఇల్లులు కూల్ చేస్తే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్ ఒక లెటర్ అనేది పంపించినాక మేము అప్పుడు తీయకపోతే అప్పుడు మాట్లాడాలి మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా తీసేసిరు కదా ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అసలు 4 రోజుల నుంచి మేము అసలు ఇంట్లో లేము సార్ ఇంట్లో లేము చూడండి మా సామాన్లు మా కడుపు మీద కొట్టినారు వాళ్ళు ఏమైనా పోపడతారా ఇప్పుడు ఉండు ఓకే సార్ ఇప్పుడు మాది తీసేసిండ్రు కదా మరి వాళ్ళ చెట్లు ఎందుకు తీయలేదు మా రోడ్ ఒక్కటే ఇదేమన్నా హైటెక్ సిటీ చేద్దాం అనుకుంటున్నారా మరి వాళ్ళది కూడా తీయాలి కదా వాళ్ళది ఎందుకు మా అంత రోడ్ లేదు మా రోడ్ ఇప్పుడు పెద్దగానే ఉంది ఇంకా ఎంత పెద్దగా చేస్తారు అంటే మేము పేదోళ్ళ మనిషి మా రోడ్డు పెద్దగా చేస్తారా వాళ్ళది ఎంత చిన్నగా ఉన్నా పర్లేదా ఇది ఎక్కడ అన్యాయం అసలు అసలు ఇది మేము అసలు భరించలేము సార్ ఏంటి మా కడుపు మీద కొట్టినారు వాళ్ళు ఏం బతుకుతారు చెప్పండి మా ఉసురు తగలదా ఒక నోటీస్ ఇవ్వాలి కదా మేము అన్ని చదువుకోయిందము ఇప్పుడు అందులో లక్షలు అన్ని లైనింగ్లు ఫాల్స్లు కుట్టుకొని ఏదో బతుక్కుంటున్నాం సార్ మేమేం పెద్ద రోడ్డుకి ఏం కబ్జాలు ఏం చేసుకోలేదు మా ఇంటి పక్కకి చిన్న కట్టుకున్నాం చిన్న షాప్ లాగా రోడ్ మీద పెడితే పెట్టనిస్తారా మేము రెంట్లు కట్టలేం కాబట్టి ఇంటి పక్కకి కొంచెం ప్లేస్ ఉంటే వేసుకున్నాం మేము రోడ్డుకేమి ఆపలేదు కదా సార్ వాళ్ళ వెహికల్స్ వస్తుంటే మేము ఆపితే మా ప్రాబ్లం అసలు అయినా వాళ్ళ రోడ్డుకి మా రోడ్డుకి సంబంధం లేదు మా రోడ్ ఇది ఇళ్ళకి మధ్యలో రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్ ఇది కావాలంటే మా అక్కడ మ్యాప్ ఉంది చూసుకోండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసేసిరు మరి మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా వాళ్ళ ఇల్లులు కూడా తీయాలి కదా సార్ చెప్పండి ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది అందరు కమిషన్లు తీసుకొని ఉంటారు మరి మాకు కూడా అడిగితే మేము ఎక్కడ తెచ్చి అప్పు చేసో తెచ్చిస్తుండే కదా ఎంత అన్యాయం ఏంది ఇది అడిగేటోళ్ళు ఎవరు లేరా మాకు చెప్పండి మీ వల్లైనా మాకు న్యాయం జరగాలి పోనీ మళ్ళా పోలీసు వాళ్ళు ఎలా మాట్లాడుతుండ్రు మా కష్టం చెప్తున్నాం అంటే మా కష్టం చెప్తున్నాం సార్ మాకు ఇలా ఎంత అన్యాయం జరుగుతుంది కదా మరి మేము తీసుకున్న వరకైనా ఆగండి సార్ మేము సామాన్ లోపల పెట్టుకుంటామని పోవే నువ్వు పో అంటే ఏంది అంత మర్యాదలు పోలీసు వాళ్ళు అంటే మనకు ఒక గౌరవం ఉంటుంది వాళ్ళకి అంత తెలివి లేదా అంత పెద్ద జాబులు చేస్తుండ్రు వాళ్ళకి బుర్రలు పని చేయట్లేవా ఏంది పోవే అంటే ఏంది అది అర్థము అంత చీప్ గా కనిపిస్తాను వాళ్ళ కంటికి వాళ్ళది 15 ఫీట్లు ఉంది మాది ఎంత ఉంది వాళ్ళది ఎంత ఉంది కొలుసుకొని ఇక్కడికి రావాలి అవునా కాదా వాళ్ళ రోడ్ కానీ పెద్దగా ఉంటే మేము తీయాల్సిందే మా ఇల్లు కూడా తీసేయండి మేము ఒప్పుకుంటాం కానీ వాళ్ళదే చిన్నగా ఉంది మాది పెద్దగా చేయమంటారు ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి పోనీ మీకు నచ్చిందా ఈ పద్ధతి రేవంత్ రెడ్డికి ఇదైతే కరెక్ట్ కాదు ఇప్పుడు మాకు నష్టపరిహారం ఇవ్వాలి మళ్ళీ మా ఇల్లులు పెద్దగా చేయమనండి మేము రోడ్ల మీదకి రాము మాకు 60 గజాల స్థలం ఎక్కడైనా ఇవ్వమనండి వెళ్ళిపోతాం అంతే ఇంద్రం ఇల్లులే మరి అవి చూడండి అవి వాళ్ళ బాత్రూమ్లు అంతా కూడా లేవు వాళ్ళ బాత్రూమ్ అంత ఇల్లు లేవు సార్ మాకు ఇంకొక ఇగో మా అల్లుడు వచ్చినా ఉండడానికి లేదు ఒక్క పూటే ఉంటారు వెళ్ళిపోతారు ఏంటి అన్నయ్య మా ఇల్లు కూలగొట్టింది సార్ నాకు 4 కొడుకులు కోడళ్ళు 10 మంది పిల్లలు ఉన్నారు మేము ఏడ ఉండాలి సార్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి మేము ఏడ వండాలి ఏడ కూర్చోనాలి మొన్ననే 5 లక్షలు అప్పు తెచ్చి నా కొడుకులు కట్టుకున్నాం రేకులు వేసుకొని గూలేసిండ్రు సార్ ఈ పొద్దు మేము ఎక్కడ పోతాం ఇప్పుడు ఇంత జాగున్నది పిల్లలు ఉన్నారని రోడ్డుకు రాకుండానే కట్టుకున్నాం పొద్దున నాకేమన్నాడు ఈ పెద్ద డ్రమ్ము తీసేయండి అమ్మ రాదాడికి అన్నాడు సరే సార్ అని డ్రమ్ములో నీళ్ళు వంపేసి మేము పక్కకు పెట్టేసినాం పూర అయిపోయిన దాకా రాదమ్మ మీది పోదు అన్నాడు లాస్ట్కి వచ్చి పెట్టేసాడు సార్ మా అన్నబడి చచ్చిపోతుండే సార్ బుల్రోజర్ దాకి
రేకుల మీదకి ఎక్కి సామందితం అంటాలకి పెట్టి జగడం ఆడి పోలీసు వాడు కొట్టనిక లేచిండు పిల్లగాని. ఇక న్యాయమా సార్ ఇది? అంత అన్యాయం ఆ సార్. మేము ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు మా ఇల్లు చూస్తున్నాడు మా ఇల్లు చూడండి సార్. జర్రాడు చూడు సార్, మీకు నమస్తే చేస్తాను. మా ఇల్లు చూడు సార్. 15 మంది పిల్లలు ఉన్నారు సారు. 4 కొడుకులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? నా మొగడు చచ్చిపోయాడు, నా పిల్లలు వెతుకొని బతుకుతున్నా నేను. 20 ఏళ్ళ మేము వచ్చిడికి. రోడ్డు లేదు, కరెంటు లేదు, దీపాలు పెట్టుకొని ఉన్నాం సార్ ఇంట్లో వచ్చినప్పుడు. మాదే పరిస్థితి ఎవరన్నా చూసినరా? అది గుంతలు ఇంతెత్తు రాళ్ళు సారు. రాళ్ళ మీదకి ఎక్కి ఇంట్లోకి పోయినాం సార్. నా మొగడు ఉండి మట్టి పోసిండు సారు. ఇండ్లలో పాములు దొరికితే కూడా మేము ఉన్నాం సార్ అప్పుడు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి సారు. మాది ఇప్పుడు 5 లక్షలు అప్పు తెచ్చిన అప్పు కూడా తీరలేదు సార్. మాకు కడుపుకు చాలకు వచ్చింది ఇప్పుడు. అన్నాడు వాడుతున్నాడు సార్. చెప్పండి. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కాలేజీ వాళ్ళకి మాకు ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. రోడ్ అనేది వాళ్ళకి అసలు లేదు మా కాలనీ నుంచి. మా దగ్గర మ్యాప్ ఉన్నాయి, లేఅవుట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మా పైన అసలు దౌర్జన్యం చేయడానికి కారణం ఏంటో మాకేం అర్థం కావట్లేదు. వాళ్ళకి రోడ్ అంటే రోడ్ ఇస్తామని చెప్పి ఒప్పుకుందాం, న్యాయం వాళ్ళకి న్యాయం జరగాలి, మాకు న్యాయం చేయమని చెప్పి ఎవరు హైడ్రా కమిషనర్ వచ్చారు, జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చారు, ముందు వచ్చారు. ఈ పేదల మీద పడడం ఏందని చెప్పి మాకు సపోర్ట్ చేసినట్టే మాట్లాడారు అందరూ. సపోర్ట్ చేసినట్టే మాట్లాడి బాలాజీ హిల్స్ వాళ్ళకి ఈరోజు వచ్చి చెప్పకుండా చేయకుండా వచ్చి సడన్గా వచ్చి కూలగొట్టడం. అసలు నోటీసులు అసలు ఎవరికి పంపించలేదు. మాకు వచ్చేసి మీకు 1 మంత్ నుంచి నోటీసులు వస్తున్నాయి, 1 వీక్ నుంచి నోటీసెస్ వస్తున్నాయి అని చెప్తున్నారు. మాకు నిన్న సాయంత్రం జస్ట్ బండి మీద 2 వ్యక్తులు వచ్చి మీకు రేపు మార్నింగ్ జేసీబీలు వస్తాయి కూలగొడతారని చెప్పారు. మేము అనుకున్నాం అంత ఈ సీరియస్ ఇష్యూ కాదు, సర్లే మాట్లాడడం రేపు పొద్దులు వచ్చేసరికి అనుకుందాం. వచ్చి డైరెక్ట్గా కూలగొడుతున్నారు. మీరు ఇప్పుడు బాలాజీ హిల్స్లో మేము జిహెచ్ఎంసీ కమిషనర్కి మన హైడ్రా కమిషనర్కి కింది వరకు వెళ్ళి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో కనెక్టివిటీ అక్కడి వరకు వెళ్ళి చూపిస్తే అక్కడ ఒక కార్ వెళ్ళి ఒక బైక్ రావడానికి సందులేదు వాళ్ళ కాలనీలో. మా కాలనీలో 50 ఫీట్ రోడ్ అన్నది. 50 ఫీట్ రోడ్డు వాళ్ళ కాలనీలో. ఇప్పుడు మా కాలనీలో ఏదైతే మాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన హౌసెస్ ఇవి, మాకు ఏదైతే గవర్నమెంట్ కొంచెం స్పేస్ ఇచ్చింది అది ఏంటంటే మాకు వాళ్ళ పిల్లలు పెద్ద పెరుగుతుంటే ఏమైనా కట్టుకుంటారో లేదంటే ఏమైనా షాప్స్ పెట్టుకొని బిజినెస్ చేస్తారో ఆయన ఇచ్చారు ఖాళీ స్పేస్. ఆ స్పేస్ తప్పించి మేము రోడ్ మీద స్పేస్ ఏం వాడుకోలేదు, రోడ్ మీద ఎవరిని ఏం ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళ స్కూల్ బస్సులే మా దాంట్లోకి వస్తాయి, వాళ్ళకి వెళ్ళే అపార్ట్మెంట్స్కి ట్యాంకర్స్ అన్ని మా కాలనీల నుంచే తిరుగుతాయి. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి అయితే ఈ మన బాచ్పల్లిది అయితే మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కనెక్టివిటీ రోడ్ పడ్డది. అప్పటి నుంచి ఈ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే మేము ఏదో ఇల్లులు కట్టుకుంటున్నాము, ఈ పిల్లర్లు వేసుకున్నాము, ఆ గుంతలు తీయడం వల్ల వాళ్ళు వచ్చి ఆ గుంతలో పడి చనిపోవడము ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ఏదో ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసేసి ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ని తీసుకొని వచ్చారు. హైదరాబాద్ కూడా మొన్న కమిషనర్ వచ్చి మొత్తం మాకే సపోర్ట్ లాగా మాట్లాడాడు. మళ్ళీ పొద్దున్న లేచేసరికి ఇవన్నీ వచ్చి కూలగొట్టేశారు. మన హైడ్రా కమిషన్తో జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి అందరితోటి క్లియర్గా చెప్పారు. గ్యాప్లో వాళ్ళు ఎంత ఇచ్చారో ఏమో తెలియదు సార్. ఇదంతా మొత్తం లంచం వల్లనే మొత్తం లంచం తీసుకొని నడుస్తుంది. మొన్న రాక మాకు సపోర్ట్ ఉన్న వాళ్ళు సడన్గా లంచం తీసుకొని మొత్తం వచ్చి కూల్చేశారు. అసలు ఇది సంబంధం లేదు సార్, ఎవరికి కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. ఆ కాలనీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పటి నుంచి దగ్గర 2 years నుంచి నడుస్తుంది. వాళ్ళ మీద మేము ఇవ్వలేము. మేము పెట్టిన కంప్లైంట్లకి యాక్షన్స్ లేవు, వాళ్ళు పెట్టిన కంప్లైంట్స్కి యాక్షన్స్ ఉన్నాయి. అదేనా నాకు అర్థం కాలేదు. అంటే మేము జనాలు వాళ్ళు జనాలే. ఇది అసలు ఇంత కూడా సార్ ఇది మా గవర్నమెంట్ స్పేస్, మా దగ్గర మ్యాప్ ఉంది, లేఅవుట్ ఉంది, దాంట్లో వచ్చేసి చిల్డ్రన్స్కి ప్లే ఏరియా కాకపోతే అంగన్వాడీ కోసం అని చెప్పి ఆపింది ఎవరో కబ్జా చేశారు. దానికోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము చేసుకో బతికేటోళ్ళు మా మీద వచ్చి పడుతున్నారు. అదే కదా అక్కడ అది దానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు సార్. అదేదో నాకు అర్థం కాదు. అది గవర్నమెంట్ ప్లేస్, దానికి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారో దానికి ఎంత డబ్బులు తీసుకొని చేస్తారు సార్. అసలు గవర్నమెంట్ అనేది ఎందుకు సార్ రిజిస్ట్రేషన్ చేయడానికి? ఎవరికంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు అసలు మాకు ఏ ప్రాబ్లం లేకుండా సార్, మంచిగా వాటర్ వచ్చేది, డైలీ వాటర్ వచ్చేది. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఎవరైతే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కరెంట్ లేదు, వాటర్ లేవు సరిగ్గా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మళ్ళీ మాకు. అప్పు చేసుకొని కట్టుకున్నారు సార్, ఒక్కొక్కరు అప్పు చేసుకొని కట్టుకున్నారు. చేసుకొని బతికేటోళ్ళు ఒక రోజు డ్యూటీకి పోకపోతే అరే ఏమవుతుంది అనే ఫైనాన్షియల్ ఈఎంఐస్ టెన్షన్స్ వల్ల వాళ్ళు బతుకుతుంటే ఈ రోజు వచ్చి మావే కూలగొడితే ఎట్లా బతకాలి? అసలు ఇట్లా జరుగుతుంది సార్ ఈ కాలనీలో ఇష్యూస్. చాలా దౌర్జన్యం జరుగుతుంది. వాళ్ళదైతే బాలాజీ నగర్, బాలాజీ తెలిసి కాలనీ వాళ్ళు మొత్తం ఎట్లా దూసుకుపోతుంది. అక్రమ భూములని ప్రభుత్వానికి అప్పచెప్తుందని అంటున్నారు. మరి అక్రమంగా మీరు నిర్మించుకునే కావా షాపులు కావాలి సార్? ఆక్రమించుకునే మీరు తీసుకోండి సార్. అక్కడ మీరు ఏవైతే టేప్ పెట్టి లెంత్ తీసుకోండి, ఇక్కడ లెంత్ తీసుకోండి. మేము రోడ్డు మీదకి ఏమన్నా వచ్చి
కట్టుకుంటే అప్పుడు కూలగొట్టినా మేము ఓకే పోయినలే, వాళ్ళకి న్యాయం జరిగింది, మనకి న్యాయం జరిగింది అనుకుంటాం. మేము ఎవరికి ఏం డిస్టర్బెన్స్ లేకుండా మా జాగాలో మేముండి మా బాధలు మేము పడుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు డ్యూటీలు చేసుకుంటూ ఒక్కొక్కరు సార్ స్విగ్గీలో జొమాటోలో చేసుకునే వాళ్ళం, స్విగ్గీలో జొమాటో చేసుకునే వాళ్ళం. మేము దాని మించి అయితే ఏం పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళం కాదు కదా. దానికి ఇంత ఇష్యూస్ చేసి ఈరోజు మా మీద ఇంత అక్రమంగా ఇది చేయడం కరెక్ట్ కాదు సార్. అసలు సార్ ఏమి ఇవ్వలేదు సార్, నోటీసులు ఏం లేదు. నిన్న ఈవినింగ్ 2 వ్యక్తులు బండి మీద వచ్చి, వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఎవరో మాకు అసలు వాళ్ళ ఫేస్లు కూడా తెలియదు, నిజాంపేటలో ఎప్పుడు చూడలే. వాళ్ళు వచ్చి ఇట్లా వస్తారు, పొద్దున జేసీబీలు వచ్చి కూలగొడతాయి అని అన్నారు. సర్లే చూసుకుందాం, రేపు పొద్దున వచ్చి మాట్లాడమన్నారు. అసలు ఇటని చెప్పలేదు సార్. మేము ఆ రోడ్డు మొన్న వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికి న్యాయం చేస్తామని చెప్పి హైడ్రా కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ మాట ఇచ్చెళ్ళారు. మేము సరే వస్తారు కదా మాట్లాడదాం అనుకున్నాం. కానీ సడన్గా వచ్చి మంది కూలగొట్టడము, అసలు దగ్గరికి పోలీసు వాళ్ళు అయితే దగ్గర ఒక 200 మెంబర్స్ వచ్చారు, 200 మెంబర్స్ ఒక్కరి దగ్గర రానియట్లేదు. లేడీస్ అందరు కింద పడేశారు. ఎస్ఐ గారికి కూడా, ఎస్ఐ గారు నార్మల్గా అయితే ఉంటాయి కదా సార్ తోపులాట్లో, మేము ఎస్ఐ సార్ని కూడా మేము పట్టుకుందాం, ఆయన దగ్గర తెలియకుండా అందరిని పట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి వచ్చారన్న. కాకపోతే మేము ఎందుకు అసలు ఒక పేదోళ్ళకి వాళ్ళకి ఇంకా తేడా ఏం లేదు సార్. వాళ్ళు డబ్బులు పెడితే ఇంకా మా మీద ఏమైనా చేస్తారు, మమ్మల్ని చంపేస్తారు వాళ్ళ డబ్బులు పెడితే. ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఏమంటే ఇదంతా వచ్చింది, ఈ దాకా వచ్చింది మాకు. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి కావచ్చు ప్రభుత్వానికి? అసలు ఈ ప్రభుత్వమే చిల్లర ప్రభుత్వం, మీరు అనవసరంగా వచ్చిన చిల్లర నాయకుడు రేవంత్ రెడ్డి, చిల్లర నాయకుడు. నిజంగా కేసీఆర్ వచ్చినప్పుడు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండే సార్. మేము ప్రతి ఒక్కటి ఇవి అసలు పిల్లర్స్ వేసుకోవడానికి ఇచ్చిందే కేసీఆర్ సార్ మాకు. ఏమంటే గవర్నమెంట్ 1 ఇయర్ వచ్చిందో వేస్ట్ గవర్నమెంట్, వేస్ట్ అసలు. ఈ 1.5 ఇయర్ నుంచి మొత్తం మేమే పనిచేద్దాం. ఏ రోజు ఇంట్లో హ్యాపీగా పడుకున్నది లేదు సార్. డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఇంట్లో ఒక్కరోజు నైట్ హ్యాపీగా పడుకునేది అయితే లేదు సార్. అందరు ఈఎంఐలు కట్టుకునేటోళ్ళు, పొద్దున్న లేచి డ్యూటీకి పోయేటోళ్ళు. వాళ్ళు హ్యాపీగా వండుకోవాలంటే ఎప్పుడు హైడ్రా వస్తుంది, ఎప్పుడు కూల కొడుతుంది ఏంటి అని చెప్పి బాధపడ్డారు. డైలీ బాధపడితే ఈరోజు నిజం చేసేసారు వాళ్ళు. అయిపోతుందిలే, మా దగ్గరికి ఎందుకు వస్తారు, మనం పేదోళ్ళం చేసుకో బతికేటోళ్ళం అనుకున్నారు ఇన్ని రోజులు. అది కాకుండా ఈరోజు ఇట్లా చేశారు కదా. అది మీరు ఏంటంటే మీరు కొంచెం మీరు చూసి మీరు ఈ మీడియా నుంచి ఆయన దగ్గరికి పోయి మాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పించి వాళ్ళతో మాకేం గొడవలు లేవు. మేము వాళ్ళకి శత్రువులు కాదు, వాళ్ళు మాకు శత్రువులు కాదు సార్. అంటే ఈ రోడ్ ఒకటే క్లియర్ ఉన్నది, ఈ రోడ్ ఒకటే మాకు కావాలమ్మా, కొంచెం జరిపితే సరిపోతుంది అని చెప్పారు. అదే మాట మీద ఉన్నాం. మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా అదే మాట జరిగింది. అక్కడ వాళ్ళు జరిగింది మీటింగ్ వేరు, ఇక్కడికి వచ్చి చేసింది వేరు. ఇప్పుడు ఇది లోపల అసలు రామని చెప్పారు, ఈ రోడ్ కాదని చెప్పారు. ఈ రోడ్ పెద్దగా ఉందమ్మా, ఈ రోడ్ అవసరం లేదు, మేము ఆ రోడ్కే చేస్తామన్నారు. ఇవాళ పొద్దున కూడా చెప్పి ఈ బిల్డింగ్ అడ్డం ఉన్నది, ఇది మొత్తం తీసేసిరు. వీళ్ళకి 10 మంది ఉన్నారు సార్ పిల్లలు, మాకు 4 ఉన్నారు. మేము ఏడ పండుకోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇంత అన్యాయంగా చేస్తారు అసలు. మేము ఎట్లుండాలి చెప్పండి? ఇది అప్పు తెచ్చి కట్టుకున్నాం, ఇళ్ళల్లో పని చేసుకొని మేము అప్పు తెచ్చుకున్నాం, కట్టుకున్నాం. ఇప్పుడు అప్పు ఎట్లా కట్టుకోవాలి చెప్పండి సార్? మేము సరే ఈ రోడ్డు క్లియర్ ఉంటుంది సార్, మేము అందరం ఏం చేస్తుండే, ఇదంతా మట్టిగానే ఉంది కదా, ఇది చిన్న పిల్లలకు అంగన్వాడీ కట్టియండి, ప్లే స్కూల్ కట్టియండి, లేదంటే మాకు ఇడిచిపెట్టండి, పార్కింగ్ ప్లేస్ పెట్టుకుంటాం, ఈ బండ్లు అడ్డం ఉండయి అని అది కూడా అడిగినాం. ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసిర్రు, రోడ్డు మీద పడేసిర్రు. ఎవ్వరు వస్తారో రావాలి, అందరం రోడ్డు మీదనే వండుకుంటాం, ఓ రోడ్డు మీదనే ఉంటాం. ఎవ్వరన్నా రానియండి, వచ్చినప్పుడు మాట్లాడతాం, కానీ మేము రోడ్డు మీదనే ఉంటాం. ఏం చెప్పలేదు, మాకు ఏం చెప్పలేదు. అసలు స్లిప్పులు ఇస్తారు కదా, స్లిప్పులు కూడా ఇవ్వలేదు. నోటీసులు ఇస్తే సరే వస్తారు, చదువుకుందాం, కనీసం సామాన్ అన్న తీసుకుంటాం కదా. చూడండి సార్, అవి ఎట్లా పగిలినాయి చూడండి ఒకసారి, ఎట్లా చేసుకుంటాం చెప్పండి? మీరు చూసిరు కదా, రూమ్ ఎంత పెద్దగా ఉన్నది, అది ఇచ్చింది రూమ్ తీసిండి ఇప్పుడు సార్, అది ఎంత పెద్దగా ఉన్నది చెప్పండి? ఎట్లుండాలి అందులో సామాన్ ఎట్లా పెట్టుకోవాలి? తీసుకున్నాడు. గతంలో చాలా చిన్నగా ఉన్నాయి, ఒకటే రూమ్ సార్, ఒకటే రూమ్. ఒకసారి రండి మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకటే రూమ్ అది. వీళ్ళు 4 కొడుకులు, 4 కోడళ్ళు, పిల్లలు, మేము 4 మా అత్త మామ వస్తారు, మా అమ్మ నాన్న వస్తారు, ఎవరన్నా వస్తారు చుట్టాలు అన్నప్పుడు రారా? మేము అది సరిపోతలేదని పోయి తెచ్చుకొని ఇదంతా కట్టుకుంటున్నాం ఇప్పుడే. ఇంకా అది మొత్తం పూర్తి కూడా కాలేదు చూడండి సార్, అది ఎక్కడిది అక్కడనే ఉంది, కానీ ఇప్పుడు వచ్చి తీసేస్తున్నారు. ఎక్కడ ఉండాలో చెప్పండి? ఇక ఎవరు వస్తారో రానియాలి, ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మాకేం సమాధానం చెప్తారు? పేదలని పణంగా పెట్టుకుంటా ఉంది, ఒకవైపు ఏమో హైడ్రా దూసుకుపోతుంది, మంచి పని చేస్తా ఉందని ప్రభుత్వం చెప్తా ఉన్నది. సార్ మరి మంచి పని కనిపిస్తుందా మీకు? ఒక్కటన్నా మంచి పని ఉందా?
చెప్పండి. లంచాలు తీసుకున్న దగ్గర చేస్తున్నారు అంతే. లంచాలు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ దగ్గర చేస్తున్నారు. వీళ్ళు గులగొట్టిరు. ఆయిల్ ఏమైంది సార్? అది ఆయిల్ అక్కడ ఏమైంది చెప్పండి సార్, మీరే చెప్పండి. లంచాల పని వల్లనే జరుగుతుంది ఇది. లంచాలు తీసుకున్నారు కాబట్టి జరుగుతుంది ఇది. అన్ని గులగొట్టాలి సార్, రోడ్డు మొత్తం గులగొట్టాలి. అది ఏం చేస్తున్నారు సార్? వీళ్ళు ఏం వేసింది సార్ చెప్పండి మీరు. మేము నలుగురం ఉంటాం సార్. మేము ఇంట్లో ఆ ఇంట్లో 7 ఉండాలి చెప్పండి మీరు. ఆ ఇంట్లో 7 ఉండాలి. ఒక్క ఇంట్లో 7 ఉండాలి సార్. రోడ్డు మీద వండుకోవాలా మేము? రోడ్డు మీద వండుకోవాలా సార్? మేము లంచాలు తీసుకొని చేయొద్దు సార్. ఇవి రోడ్డు మీద కూడా వండినాం సార్, మంచాలు వేసుకొని రోడ్డు మీద వండినాం సార్. మేము పాములు దొరికే కూడా ఉన్నాం సార్. మేము పెద్ద గుంత సార్ ఇది. మా ఆయన ఉండి లారీలో కొద్ది మట్టి పోసుకున్నాం, అందరం కలిపి పోసుకొని ఎంతనో సాఫ్ చేసుకొని పెట్టుకున్నాం. మేము తెల్లం దాకా పోసుకొని. ఏం సార్ ఇది? మాకు న్యాయం చేయండి సార్, మీరు మాకు న్యాయం కావాలి సార్. ఇది మా ఆయన లేడు, మేము తండ్రి లేని పిల్లలు ఉన్నారు నాకు. మేము ఎట్లా బతకాలి సార్? మొగడు లేక మేము పిల్లలు పెట్టుకొని బతుకుతున్నాడు 20 ఏళ్ళ. మేము వచ్చి మాకు న్యాయం చేయండి సార్. మాకేం చేస్తారో మాకు అది కావాలి సార్. మాకేం వద్దిగా. మా డిమాండ్ ఒకటే అమ్మా, అక్కడ రోడ్ అడ్డం వేసినాం కదా, తీయం. ఎవరు అయితే వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఏం పేరు? నా పేరు కుమార్ అండి. ఏంది పరిస్థితి ఇక్కడ నిజాంపేటకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లలో మీరు ఇంటి ముందు కబ్జా చేశారంటూ కూడా అధికారులు వచ్చి కూల్చేశారట, ఏం జరిగింది? మా మీద బాలాజీ హిల్స్ కాలనీ అని పక్క కాలనీ వాళ్ళ కన్ను ఉందండి. వాళ్ళకి మియాపూర్ నుంచి హైదర్ నగర్ నుంచి మెట్రో రైలు పడిన కాడ నుండి వీళ్ళు బాచుపల్లి నుంచి అప్రోచ్ రోడ్డు గురించి మాట్లాడారు. వాళ్ళకంట అటు మెయిన్ రోడ్డుకి వెళ్తే 100 ఫీట్ రోడ్డు అడిగాం మేము, అది అవ్వలేదు. అక్కడ జామ్ అవుతుందని ఇటు నుండి షార్ట్ కట్ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు మమ్మల్ని టార్చర్ పెడతాం స్టార్ట్ చేశారు. ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత హైడ్రాకి వెళ్ళారు, తర్వాత మున్సిపల్, తర్వాత కలెక్టరేట్కి వెళ్ళారు. డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళది నడిచింది. ఇవాళ మా ఇల్లు కూలి, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి మా ఇల్లే కూల్చారు తప్ప మేము వాళ్ళ మీద చాలాసార్లు కంప్లైంట్ పెట్టాం. మా దగ్గర కాపీస్ కూడా ఉన్నాయి, కానీ మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఖాళీ బకెట్తో ఇట్లా మొక్కలు క్లీన్ చేసినట్టు చేశారు. వాళ్ళు అడిగింది 30 ఫీట్ల రోడ్డు, మా దగ్గర గవర్నమెంట్ మాకు వేసింది 18 ఫీట్ల రోడ్డు. అసలు మా కాలనీ ఎంట్రన్సే 2 బిల్డింగ్ల మధ్యలో నుంచి ఇచ్చారు, అది కూడా 16 ఫీట్లే ఉంది. హైడ్రాలో కూడా హైడ్రా కమిషనర్కి మేము అది చెప్పాం. సార్ ఏమన్నారంటే, మీరు పైనుంచి కెమెరా తీసి ఈ ఈవినింగ్ టైంలో ఎక్కడ రెడ్ మార్క్, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో దాని ప్రకారం డెసిషన్ తీసుకోండి. వారం కాదు 10 రోజులైనా లేట్ అయినా పర్వాలేదు, డెసిషన్ తీసుకోండి అని అన్నారు. కానీ వీళ్ళు ఎవరూ లెక్క చేయలేదు. ఈ మున్సిపల్ కమిషనరు, పోలీసులు, ఆడవాళ్ళు మగవాళ్ళు 2 పోలీసులు వచ్చారు, జేసీబీలు పెట్టి ఫస్ట్ మమ్మల్ని టార్గెట్ చేసి మాది కొట్టేశారు. వాళ్ళ సంగతి ఏంటంటే మమ్మల్ని కొట్టి తరిమేశారు. మా వాళ్ళకి చాలామందికి దెబ్బలు తగిలినాయి, చాలా ఆస్తి నష్టం. 4 మా సోదరుడిది 4 మిషన్లు ఉన్నాయి డబ్బాలో. 4 మిషన్లు కూడా ఉప్పు అయిపోయినాయి. బకెట్తో నొక్కేశాడు అతను. ఈ జేసీబీ బకెట్తో నొక్కేసి అన్నీ అయిపోయినాయి. రేకులు అన్నీ రేకుల్ని బాగా టార్గెట్ చేశారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రోడ్డు అంట. మరి వాళ్ళ దగ్గర 18 ఫీట్ల రోడ్డు కాదు, 15 ఫీట్ల రోడ్లే ఉంది. నేను చూపిస్తాను. మా దగ్గర 10 టైర్ల లారీ కూడా ఇక్కడ హాయిగా వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళ దగ్గర వెళ్ళదు. అది కంజెస్టెడ్గా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళది G+2 వరకే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, G+6లు కూడా కట్టినాయి, ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఎటువంటి సెట్ బ్యాక్లు లేవు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం. పేదవాళ్ళ మీద పెద్దోడు ఉక్కుపాదం వేసి తొక్కాడండి, సింపుల్గా చెప్పాలంటే. ఇంకా వేరే దీని గురించి టార్గెట్ మేమే.
ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు రావని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. హైడ్రా తీసుకొచ్చింది కూడా ప్రభుత్వ భూములు కాపాడడానికి మాత్రమే చెప్పారు, పేదలను రోడ్ల మీదకి వేయడం కాదని ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తారు. అదేనండి నేను చెప్పేది. మాకు ఇందిరమ్మ రాజ్యంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చారు. ఇదే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూల్ చేశారు. రాజ్యం అయితే ఇందిరమ్మ రాజ్యమే, కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కాలనీలో సేఫ్టీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. విషయం ఏంటంటే అండి, సబ్జెక్టు డైరెక్ట్గా చెప్పాలంటే ఇంతవరకు మేము వచ్చినప్పుడు 15-20 సంవత్సరాల క్రితం ఈ ల్యాండ్ కాస్ట్ అంతగా లేదు. ఆటోమేటిక్గా ఈ రియల్ ఎస్టేట్స్ ఇవి రావడం వల్ల ల్యాండ్ కాస్ట్ పెరిగింది. వాళ్ళ కన్ను మా మీద పడింది. విషయం ఏంటంటే ఈ లేబర్ కాలనీ మీద నుంచి మేము వెళ్ళాలా, మేము వచ్చినప్పుడు వాళ్ళు కాలు మీద కాలేసి కూర్చుంటున్నారు, మా కార్లు వెళ్ళినప్పుడు తొలగట్లేదు. ఇయే మా మీద ఉన్న డిస్ప్యూట్స్. వాళ్ళు ఎవరు వస్తున్నారో ఏందో వాళ్ళు వచ్చినప్పుడు నిలబడాలన్న విషయం మాకు తెలియదు. మేము చదువుకోలేదు, పామర్లం, పండితులం కాదు. కాబట్టి వాళ్ళు అఫీషియల్ హైయర్ అఫీషియల్ మాకు తెలియదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎందుకు నిలబడాలి? మా పనుల్లో మేము ఉంటాం. ఏదో చిన్నపిల్లలు చదువు లేని వాళ్ళు రోడ్ల మీద అటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కార్లు బ్రేకులు పడకూడదు, హైవేలు వెళ్ళినట్టు వెళ్ళాలి. కాదు, ఇప్పుడు మీరు ఇల్లు మీరు కట్టుకున్నదా, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన బాబద్దా, లేకపోతే దానికి అంచుకొని ఇంకా వేరే ఇల్లు కట్టు? మాకు ఇచ్చిందండి 23 గజాలు. ఒక భార్య భర్త ఉండటానికి తప్ప, చుట్టపొడి వస్తే బయటే పడుకోవాలి. విషయం ఏంటంటే మామూలుగా ఉన్న ఇల్లుని మేమేం చేసామంటే, ఎవరైనా చుట్టపొడో లేదా మా పిల్లలు పెద్ద అవుతున్నారు, చదువుకుంటున్నారు, ఏదైనా రీడింగ్ రూమ్ లాగానో అలా ఒక రేకులు వేసుకున్నాము. రోడ్డు మీదకి వచ్చి కాదు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. రోడ్డు ఎంత ఉంది? 18 ఫీట్ల రోడ్డు ఉంది. అటు 4 ఫీట్లు ఇటు 4 ఫీట్లు 8 ఫీట్లు వేసుకున్నా కానీ 26 ఫీట్ల రోడ్డు వాళ్ళకి వెళ్తుంది. అసలు ఇంకోటి ఏంటంటే పబ్లిక్ డొమైన్లో వీళ్ళు ఏం చేసేది ఏంటంటే, ఈ రోడ్డు కాదు వాళ్ళకి ఇంపార్టెన్స్, ఈ కాలనీలో నుంచి వీళ్ళని తరిమేయాలనే ఏదో అంతర్గతంగా వీళ్ళు మనసులో పెట్టుకుని చేశారు. ఈ కాలనీ వాళ్ళే అంటే అక్కడ ఇంకో 2 రోడ్లు ఉన్నాయి, అప్రోచ్ రోడ్లు ఆ కాలనీకి వెళ్ళడానికి. వాళ్ళు రోజు వాకింగ్కి వస్తారు. ఆ 2 రోడ్లు కూడా బంద్ చేసేసారు వాళ్ళు. కుల ఫీలింగ్ మీదో ఏ ఫీలింగ్ మీదో మాకు తెలీదు. ఆ 2 రోడ్లు మీకు కావాలంటే నేను చూపిస్తాను. కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ప్రజెంట్ మనం 2025లో ఉన్నాం. ఉన్నాయి సార్, ఖచ్చితంగా. మేము మంచి అంగి ప్యాంట్ వేసుకుంటే కూడా వారలేని రోజులు ఉన్నాయి మాకు. అప్పుడు ఈ ప్రభుత్వం కూడా గరీబుల ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉంటుంది కదా, మీకు న్యాయం చేయడానికి మీ పట్ల నిల్చోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ముఖ్యమంత్రి. మరి పేదవాళ్ళకి అగ్రస్థానం ఇవ్వాలి కదా, మరి నిమ్న స్థానానికి ఎట్లా తొక్కేస్తున్నారు? ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు కష్టపడి తెచ్చుకుంటాం సార్. మేము డ్రైవర్లు, సీయింగ్ బట్టలు కుట్టేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు కూలికి వెళ్ళి గంపలు మోసి తెచ్చుకునే బతుకు మాది. మా మీదే పెద్దోడు కన్నేర చేస్తే వాడు ఏం ఆశ చూపించాడో మా మీదే జులుం చూపించారు. ప్రత్యక్షంగా మీకు కనపడుతోంది. మేము ఆర్సీసీ స్లాబ్లు వేయలేదు, మీరు తీసేయమంటే కూడా మేము తీసేస్తాం. మాకు టైం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాజా బట్టలు వేసే మిషన్లు 2, సీయింగ్ మిషన్స్ 2, మొత్తం 4, ఒక ఎంబ్రాయిడరీ మిషన్, మొత్తం 5 మిషన్లు మా ఓడి తొక్కేశారు. బకెట్ పెట్టేట నొక్కేశారు. కమ్సే కమ్ 2.5 నుంచి 3.5 లక్షల లాసు. డబ్బా, ఇనప డబ్బా. పాపం భార్య లేదు, ఒక్కడే కొడుకుని కుట్టుకొని జీవిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళదే మా పరిస్థితి. మేము అంతే తప్ప మాకు ఎవరి మీద కోపం లేదని ఇంతకుముందు ఒకసారి చెప్పాం. మేము ఎవరి జోలికి వెళ్ళేవాళ్ళం కాదు, కనీసం ఆ కాలనీలో అడుగు కూడా పెట్టాం. వాళ్ళకి మార్నింగ్ మంచి విజ్ఞానం బస్సులు 24 ఫీట్ల బస్సులు వచ్చి ఇటు వెళ్తాయి మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో మళ్ళీ అయ్యే బస్సులు వస్తాయి. వాళ్ళ వాటర్ ట్యాంకులు హై స్పీడ్లో వెళ్తాయి. వాళ్ళకి వాటర్ ట్యాంక్ బాలాజీ హిల్స్ కాలనీ. వాళ్ళ వాటర్ ట్యాంకులకి, వాళ్ళ బస్సులకి, స్కూల్ బస్సులు, మా పిల్లలు విజ్ఞాన జ్యోతి స్కూల్లో చదివేంత స్తోమత మాకు లేదు, మేము పేదవాళ్ళం. కానీ వాళ్ళ బస్సులకి, వాళ్ళ కార్లకి, వాళ్ళ వాటర్ ట్యాంకుల గురించే ఇది పెట్టుకున్నారు కడుపులో. సో ఫైనల్గా ఇక్కడ సరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో లేకపోతే ఇంకోటో జరిగి ఉండొచ్చు, కానీ హైడ్రా అయినా మీతో మాట్లాడే ప్రయత్నం చేసింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు. సో ఇది కూల్ చేస్తాము, దీన్ని ఇట్లా చేస్తామని చెప్పడం ఎవరు కూడా మా దగ్గర ఎవరికి ఈవేళ హైడ్రా బనియన్స్ వేసుకుని కొంతమంది ఉన్నారు.
వాళ్ళ బనియన్ మీద హైడ్రా అని రాసి ఉంది, అప్పుడు మేము ఐడెంటిఫై చేయగలిగాము తప్ప వాళ్ళు హైడ్రా వాళ్ళ లేకపోతే లోకల్ పోలీసులు అనేది కూడా మాకు తెలియదు. మేమంత చదువుకోలేదు కూడా. నష్టమైతే ఎవడు పగవ ఏమో తెలియదు, కానీ నష్టమైతే మాకు భారీగా జరిగింది సార్. మా సామాన్లు కూడా పోయినాయి. సరే రేకులు పైపులు అంటే గోడలు అంతే కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పగ అయితే తీరింది. ఇప్పుడు వెకిలేసంగా నవ్వుతున్నారు మమ్మల్ని చూసి. ఇంకా వాళ్ళ కోరిక అయితే నెరవేరింది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పేది ఏముంటుందండి, పేదవాళ్ళు ఇంకా అనగదొక్కుపడుతున్నారు అని తెలియజేస్తే, ముఖ్యమంత్రి గారని ఇప్పటికైనా మా మీద దయదలిస్తే ఏమైనా ఇంకా ఇన్ ఫ్యూచర్లో మాకేమన్నా మేలు చేస్తే మంచిది. చేయకపోతే మళ్ళీ మాకు రోజువారీ తప్పదు, ఏ రోజు ఆ రోజు పట్టుకుని బయటికి వెళ్ళాల్సిందే. ఇంక ఇంతే తప్ప మా బతుకులు ఇంతే, మారవు. ఏదో మారుతాయి అనుకున్నాం. ఇప్పుడు మేము అంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది, ఆ కక్ష సాధింపు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకో ఉంటాయి కదా సార్, మల్టీగా మనం ఆలోచించాలి. ఒకటేగా ఇంకా ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్ళి హైడ్రా పని చేయట్లా, సిటీలోనే పనిచేస్తుంది. సిటీలోనే బీఆర్ఎస్ టికెట్లకి అందరికీ ఓట్లు వచ్చినాయి, సిటీలోనే బీఆర్ఎస్కి వచ్చింది బాగా. కాబట్టి అది కూడా కోణం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంచుమించు అలాంటిదే. మా మీద పగబడితే ఏం రా సార్, మమ్మల్ని రోడ్డు పాలు చేయడం తప్ప ఏమీ లేదు. విషయం ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇందిరమ్మ రాజ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇది ఏమైందంటే మా కంట్రిబ్యూషన్ 1 క్వార్టరు, సెంట్రల్ కంట్రిబ్యూషన్ 1 క్వార్టరు, స్టేట్ కంట్రిబ్యూషన్ 1 క్వార్టర్, అట్లా మా దగ్గర కూడా కొంత పైసలు ఇచ్చి మాకు అలాట్మెంట్ చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించారు, అప్పుడు రోసే గారి ద్వారా మాకు వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలోనే మాకు వచ్చిన ఇళ్ళని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ విధంగా మేము హెరాస్మెంట్కి గురవుతున్నాం. ఇది ఏమాత్రం ఆ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మిగతా ఈ హౌస్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆలోచించి మాకు ఏదోటి చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకి రాజమార్గం వేయడానికి, బలిసిన వాళ్ళకి రాజమార్గం వేయడానికి పేదవాడిని తొక్కేయడం అనేది కరెక్ట్ కాదని మీ ముఖంగా నేనైతే మనవి చేసుకుంటాను. బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి, ఈ రోడ్డుకి ఎట్లున్నది, ఈ రోడ్డు ఇంత ఇసిరం ఉన్నది కదా, ఆ రోడ్డు చూడండి పోయి ఒకసారి చూడు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వాళ్ళే మొత్తం ఇచ్చింది, మొత్తం చేసిన వాళ్ళ కింద అపార్ట్మెంట్లో మొత్తం చేసింది. ఈ పేదలను అందరిని అనగతొక్కుంటూ పోతే ఉండోళ్ళు డబ్బులు డబ్బులు ఇచ్చి కట్టాలు ఇచ్చినవచ్చు. పేదవాడు ఏం చేస్తాడు సార్, గుడిసెలు వేసుకున్నా ఏది వేసుకున్నా బతుకుతున్నారు. పేదవాడిని ఉన్నది తొక్కేస్తున్నారు, కానీ అసలు పైకి ఆడలేపుతున్నారు సార్ ఈ ప్రభుత్వం. ఏడున్నది పేదల ప్రభుత్వం, ఏడున్నది సార్, ఏడున్నది సార్. తెలంగాణ నాది బంగారు తెలంగాణ, నా బంగారు తెలంగాణ, నా రైతుల గురించి నా పానం ఇస్తాను, నా గుండె పోసుకుంటాను, అది ఇది మొత్తం చెప్పినాడు. ఏమున్నది చెప్పండి, ఏమున్నది? ఈ రోడ్డు చూడండి, అవతల కేటీఆర్ కాలనీ, బాలాజీ కాలనీ పోయే రోడ్డు చూడండి ఒకసారి. అదెంత ఎడెల్పున్నా, ఇదెంత ఎడెల్పున్నా, అదెంత 4 ఫీట్. ఇక్కడ ఈ కాలనీలో వాళ్ళకి ఏందంటానంటే అక్కడ అపార్ట్మెంట్లలోకి మొత్తం క్లియర్గా మొత్తం మాకు ఆ కాలనీలో మటకం క్లియర్గా కార్లు దబ్బంచి పోవాలి, లారీలు రావాలి. మాకు పిల్లల బస్సులో స్కూలు బస్సులు పెద్ద వస్తాయి. పొద్దున లేచి వస్తాయి, పొద్దున సాయంత్రం 2 పూటలు వస్తాయి. వాళ్ళ పగ బట్టి అది చేసిండ్రు, అది ఈ కాలనీ మీద. అదే మళ్ళా అంత జేఎంసీలో అంత పగబట్టి ఇది చేసిండ్రు కదా దీని మీద. మళ్ళీ అపార్ట్మెంట్లు రోడ్డుకు వచ్చినాయి సార్, అవి కూడా కొట్టినకే శాత కదా జేఎంసీలకు, వాళ్ళకి రాదా? అపార్ట్మెంట్లు రోడ్డు మీదకి వచ్చినాయి కదా. వీళ్ళు అంటే పేదోళ్ళు కదా, గరీబోళ్ళకి అంటారంటే శాత కాలేదు. మళ్ళీ వాళ్ళకి అవిటి మీద కూడా రూల్స్ తీసుకున్నాలే కదా సార్, తీసుకున్నాలే కదా. అవి రోడ్డుకున్నాయి కదా అవి. మళ్ళీ ఈ బిల్డింగ్ పక్కల ఈ బిల్డింగ్ ఉన్నది, ఆ బిల్డింగ్ కూడా సగం కూడా కొట్టాలి. సగం మాడికెళ్ళి ఆడికని హనుమాన్ టెంపుల్ నుంచి మొత్తం కేటీఆర్ కాలనీ కాడికి మొత్తం అంతా ఈ లైన్ పట్టుకొని ఆడికెళ్ళి రోడ్డు ఇంత ఎడెల్పు చేసుకురమ్మని సార్. ఉంటే ఆ రోడ్డు ఎడెల్పు చేసుకురమ్మని ఈ కాలనీ లేక రోడ్డు అంతా ఎడెల్పులు ఏం చేయాలి కొడుకులు వీడికి వచ్చి చేసిండ్రు అంటానంటే కాలనీ మొత్తం కూడా వేసినాక కట్టుకున్న రేకులు పైసా
రోజు కిలో తెచ్చుకొని తినేటోడు ఉన్నాడు గల్లీలా కాలీన్లా. ఆ కిలో తెచ్చుకొని పట్టుకుని తొక్కి చంపితే ఇంకా పేదోడుగా మిగిలంగా ఉన్నోడే ఉంటున్నాడు. పేదోడు ఇంకా పేదగా అయిపోతున్నాడు. ఏడున్న ప్రభుత్వం సార్, ఏం ప్రభుత్వం సార్ ఇది? ఇందిరమ్మ రాజ్యం ఏం రాజ్యం సార్ ఇది? ఏం రాజ్యం? రాజ్యం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రాజ్యం ఉన్నదా? ఇల్లు లేవు సార్, ఇందిరమ్మ ఇల్లు లేవు, ఏవి లేవు. నాది ఇక్కడ కాదు, నాది తాండ్రు. నా తాండ్రు నాది కిరాయికున్నా, నేను కిరాయి ఉన్నాయి. కిరాయి కట్టుకున్న చెట్టు కూడా కూల. ఏం చేస్తున్నారు సార్? ఉన్న అన్ని మొత్తం అన్ని వాడ తెగినప్పుడు ఇంకేం చేస్తాం సార్? ఏం చేస్తాము? కులగొట్టినప్పుడు ఊర్లో ఇల్లు కూలిపోయింది, ఊర్లో వేసేస్తున్నా నేను. ఈడ ఓటకెళ్ళేది నాకు. ఊర్లో ఇల్లు లేదు. టీఆర్ఎస్ వార్డ్ నంబర్గా గెలిచిన, 2 సార్లు గెలిచిన టీఆర్ఎస్ వార్డ్ నంబర్గా. కేసీఆర్ ఉన్నప్పుడు ఊరికి ఫ్లేవర్ ఇచ్చిండు, ఊరికి ఇంటింటికి నల్ల ఇచ్చిండు, గల్లీకి సిసి రోడ్ ఇచ్చిండు ఊర్లో. అప్పడియా ఏంటంటే సిటీలో వచ్చి బతుకుతున్నాం. అక్కడిక్కడ పిల్లల చదువు గురించి సిటీలో వచ్చి బతుకుతున్నాం. పిల్లల చదువుల గురించి సిటీలో వచ్చి బతుకుతున్నాం. కిరాయిలకో ఎంతకో ఏమిటికో చేసి అది ఇప్పుడు మొత్తం రోడ్ల గురించి చేసి ఈ కార్ల గురించి వీటి గురించి మొత్తం అంతా. ఒక్కసారి ఆ రోడ్డు చూడండి సార్, ఆ రోడ్డు చూస్తే తెలుస్తుంది మీకు. మట్టి వేసుకొని మీరు వాడుకోండి, మంచిగా చేసుకోండి అని చెప్పారు. అట్లనే మేము మట్టి పోసి అంత మంచిగా చేసి శుభ్రంగా చేసి ఇచ్చి మా ఇంటి ముంగట ఇంత స్థలం ఉందని కట్టుకున్నామమ్మా. కట్టుకున్నందుకు లోపలగే ఉంది. నేను అక్కడికే ఈరోజు వస్తే నేనన్నా బాబు మాకు టైం మీకు వస్తా, మా బాబు చేత్తో రేకులు ఇప్పిస్తా అన్నా సరే వినకుండా ధనాధన్ పగలగొట్టారు. ఇప్పుడు ఈ నష్టపరిహారము ఏం కావాలా? ఇదిగో ఆయనకు చేత కాదు, నాకు చేత కాదు. మేమేం కావాలా? పింఛన్ కూడా లేదు మాకు ఇద్దరికి. మేమేం బతకాలా? ఎట్లా బతకాలా చెప్పు? అట్లా మేము అంత మట్టి పోసి అంత కష్టపడి చేసినందుకు ఈరోజు ఒక్క నిమిషంలో చేసేసారు. నాష్ట చేస్తా వచ్చే చూడు, నేను వచ్చి ఇంకా నేను అటు ఇంట్లో కూడా పోలే, పగలగొట్టేశారు. నేను చెప్పి అక్కడికి వద్దు బాబు మీ కాళ్ళు మొక్కుతా అని కాళ్ళు మొక్కి అమ్మ, కాళ్ళు మొక్కినా సరే ఆపకుండా పగలగొట్టేశారు. న్యాయమ్మా చెప్పండి? ఇంత అన్యాయం చేస్తారా? మా ముఖం చూసన్నా చేయాలా? జాలి రాలే వాళ్లకు. పోనీ రోడ్డు మీదకి వచ్చారమ్మా మీరంటే ఏమన్నా చెప్పొచ్చు. చూడు నేను అంత లోపలికున్నా, అంత లోపల ఉన్నందుకు 25 years ఇప్పటికి 22-23 years అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. దీంట్లో అక్కడ స్టెప్స్ ఉన్నాయి మాకు. స్టెప్స్ మొత్తం 13 స్టెప్స్ ఉన్నాయి. 13 స్టెప్స్ మొత్తం పై వరకు మేము ఒక్కొక్కరికి వచ్చి 7 ట్రిప్స్ లారీ మట్టి పోపించుకున్నాం మేమే. పోల్స్ ఉండే ఆడ, పోల్ మొత్తం సగం లోపలే ఉంటుంది, మట్టిలో ఉంటుంది సగం కూడా. అంతలాగా మట్టి పోపించుకొని 20 years మేము ఈ రోడ్ మీద పడుకున్నాం. వచ్చిన కొత్తలో లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లేవు, బోర్డ్స్ లేవు, ఏం లేవు. పాములు తిరుగుతుండే రోడ్ల మీద. అప్పుడు లేని రోడ్డు వీళ్ళకి ఇప్పుడు వచ్చింది రోడ్డు. ఇప్పుడు కొట్లాడుతున్నారు రోడ్డు కోసము. ఇంతలాగా చేశారు, ఇంత డ్యామేజ్ చేశారు. అదే ఇప్పుడు దాంట్లో 1000 ఉండే, 1000 స్క్వేర్ యార్డ్స్ అవి మొత్తం కబ్జా చేశారు. అది కూడా గవర్నమెంట్ లేఅవుట్ క్లియర్గా ఉంది. హైడ్రా కమిషనర్కి, జిహెచ్ఎంసీ కమిషనర్ అందరికి ప్రతి ఒక్కరికి చూపించాము. ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇప్పుడు అక్కడ టైలర్ షాప్ ఆయన వాళ్ళ వైఫ్ లేదు, చనిపోయింది. కొడుకు అబ్బాయి బీటెక్ ఏమో చేస్తున్నాడు. ఆయన చదివించాలన్నా దానిపైన ఆధారపడతారు. దాంట్లోనే మిషన్స్ అసలు ఇంత కూడా ఏం వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా దాంట్లోనే మొత్తం మిషన్స్ అన్ని పోయినాయి. 4 lakhs దాకా లాస్. ఇప్పుడు ఆయన ఎట్లా చేసుకుంటాడు? మాది ఒక్కలేదని కదా సార్, ఇప్పుడు మాది ఎట్లుందో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఇప్పుడు అందరం మేము వచ్చి 20 years నుంచి ఒకటే కాలనీలో అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. ఎవరికి ఏం ఈ విరోధాలు లేవు, ఏం లేవు, కొట్లాడుకోలేదు, ఏం చేయలేదు ఇప్పటి వరకు. వీళ్ళు వాళ్ళకి ఏదో రోడ్డు కావాలని చెప్పి అంటే రిక్వెస్ట్ మమ్మల్ని వచ్చి చేసుకోవడం మానేసి మా మీద ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడ టైలర్ షాప్ పోయింది, ఈడ టైలర్ షాప్ పోయింది. ఇందులో అయితే మాకు ఏ షాప్స్ లేవు, ఏం లేవు. కాకపోతే ఖాళీ ప్లేస్, అది గవర్నమెంట్ నుంచి మాకు ఖాళీ స్పేస్ వస్తేనే దాంట్లో మేమేదో మాకు సరిపోవట్లేదు, స్పేస్ సరిపోవట్లేదు అని చెప్పి వేసుకున్నాం. అంతేగాని ఎవరిని దౌర్జన్యం చేసి కాదు, ఎవరితో కొట్లాడ కాదు. మా బిల్డింగ్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చి మాకు ఏ అబ్జెక్షన్ లేకపోతేనే కట్టుకోండి అని చెప్పి మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి తిరుక్కొని మా వాళ్ళందరూ ఓకే అన్న తర్వాత అందరితో సైన్ చేయించుకొని మరీ కట్టించుకుందాం. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత 20 years తర్వాత వచ్చి వాళ్ళు కూలగొడితే అసలు ఎట్లా బతకాలో ఏం అర్థం కావట్లేదు మాకు రోడ్ల మీద. మాకు వాటర్ లేకుండే బాబు,
వాటర్ లేకుండే, లైట్లు లేకుండే, మంచి నూనె దీపాలు పెట్టుకొని పాములు తిరుగుతుండే. అంత ఇబ్బందితో మేము ఇక్కడ దాకా వచ్చాము. ఈరోజు పగలగొట్టాలని ఏముంది? కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మాకు వాటర్ వచ్చింది, లేకుంటే మాకు వాటర్ కూడా లేదు. 50 రూపాయలు డ్రమ్ము పెట్టుకొని కొనుక్కొని వాడుకున్నాము నీళ్లు. అంత ఇబ్బంది నుంచి మేము ఉంటున్నాము. ఈరోజు వచ్చి మంచిగా ఉన్నందుకు పగలగొట్టే న్యాయమా ఇది? చెప్పండి. ఇట్లా మా రోజుల తర్వాత చేయొచ్చు అంటే అది ఏదో నోటీస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ కూలగొట్టుడేనా? కాళ్ళు చేతులు మొక్కినా సరే ఇట్లా చేశారు. ఇదైతే న్యాయం కాదు కదా. ఇప్పుడు ఇదంతా ఎవరు భరించాలా? నాకు బేరం చేసేది పాలు పెరుగు అంతా కూలర్ తీసి బయట పడేశారు, అదంతా పగిలిపోయాయి. పాలు అంతా గాజులు అవన్నీ తొక్కుల్లో సర్వనాశనం చేశారు బాబు. ఈరోజు వచ్చి చెప్పలే. నిన్న వచ్చి ఒక అతను ఏం చెప్పాడంటే, అమ్మ ఈ డ్రమ్ము గిట్ట తీసేయి, బండి ఉండే తోస్తుంది, ఆ బండి తీసేయమ్మ, ఈ రాళ్ళు చక్కగా చేసి పెట్టంటే సరేలే అని నిన్న ఈ టైంకి మేము క్లీన్ చేసి పెట్టామమ్మా. పెట్టిన తర్వాత చెప్పకుండా ఈరోజు నీకు వారం నుంచి చెప్పాను కదా అని అబద్ధం చెప్పి పగలగొట్టేశారు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? అది పెద్దోళ్ళతో మనకు మాట్లాడనిస్తారా? మనం మాట్లాడగలుగుతామా? ఇప్పుడు నా లుక్సాన్ ఎవరు భరించాలా? ఇప్పుడు ఇదంతా చేసింది. ఇప్పుడు నేను ఆడపిల్లలు, నాకు 5 ఆడపిల్లలు బాబు. మా ఆయనకు చేత కావట్లేదు, నాకు మొక్కలంతా అరిగిపోయాయి, నేను నుంచోలేకపోతా ఎక్కువసేపు. ఇప్పుడు మా గతి పరిస్థితి ఏంటి అట్లా చేసినందుకు? ఎవరికి చెప్పాలా? మీరే తీస్తున్నారు కదా, మీరే చెప్పండి. ముఖ్యమంత్రికి ఏం చెప్తారో చెప్పండి. ముఖ్యమంత్రికి ఏం చెప్తాము? మాకు అన్యాయం చేశారు, కనిపించట్లేదా? మీరు వీడియో తీస్తున్నారు. నష్టపరిహారం మళ్ళీ మాకు ఇస్తారా? అడగండి. ఈయనకేమో దమ్ము, నాకేమో చేత కావట్లే. ఏం కావాలా? మా గతి కావాలా ఏంటి? మాకు పింఛన్ కూడా లేదమ్మా, నిజం అంటున్నాను. లేదు, చేసినా సరే రావట్లే. ఏదో ఇప్పుడు అప్పుడు అట్లా అని చెప్తున్నాడు ఆయన. ఇచ్చేది ఒక పైసా లేదు. రాగానే ఇస్తాడు 4000. నేను ఎక్కగానే సీట్ మీద కూర్చోగానే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతున్నది వచ్చి కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఇవన్నీ నా పద్ధతి. మా సీఎం మాట్లాడేది ఇదే పద్ధతి. ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కదా, అందరికి పేదోళ్ళ రాజ్యం అంటున్నాడు. అందరికి ఇవ్వాలి పింఛన్లు. వీళ్ళు బతకాలన్నా చావాలన్నా వీళ్ళు కూడా ఉద్యోగం ఇంటికి ఒకటి ఇస్తున్నారు. వానికి ఉద్యోగం లేదు, వాడు ఇంటర్ చదివిండు, వాడు ఉట్టిగా ఉన్నాడు. ఎవరికి అడగాలి? ఎవరిని బిచ్చం అడగాలి? బతకకుండా అన్యాయం చేశారు. ఇది నాది రేకుల షెడ్ వేసుకున్నా. అప్పుడు వచ్చిన 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చి అప్పట్లో ఇది వాళ్ళు మా బామ్మర్దోళ్ళు ఇల్లు. అయితే నేను రేకులు వేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి కొనుక్కున్నారు. అది కూడా వాళ్ళకి వచ్చింది కాదు, కొనుక్కున్నారు. నేను పక్క రేకులు వేసుకుని దాంట్లో ప్రార్థన నడిపించుకుంటూ పిల్లలతో ఇంట్లో ఉంటున్నాను సార్. అయితే దీన్ని రేకుల షెడ్ కూడా చర్చి లేను. ఖమ్మం మీటింగ్ పోయి వచ్చేసరికి మొత్తం ఇది కూలగొట్టారు. మొత్తం కూలగొట్టి గిన్నెలు అన్నీ తీసేసారు మా వాళ్ళు. ఇవన్నీ బలగొట్టి మొత్తం ఎరగొట్టారు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు మాకు. అసలు గవర్నమెంట్ ఇల్లు వస్తుందని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పెట్టినాం, సింగిల్ బెడ్రూమ్ పెట్టినాం. ఇంతవరకు ఏ ఇల్లు మాకు రాక ఇన్ని రోజులు మింటి మేము మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మాది సార్. నేలకొండపల్లి నుంచి వచ్చి మేము ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడ మేము ఫస్ట్ బోరబండలో ఉన్నాం. బోరబండలో నుంచి అక్కడ కొద్దిగా గొడవలు అవుతున్నాయి అని చెప్పి మేము వచ్చి ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి ఈ అపార్ట్మెంట్లో ఎవరు రాలే. మేము రాకముందు నుంచి వచ్చాం. కానీ ఇప్పుడు మేము వచ్చి అందాక మేము ఏదో నాయకులను ఎవరినో ఒకరిని అడిగి మేము ఏం చేసాం, రేకులు వేసుకొని ఏదో చిన్న దేవుడు పని ప్రార్థన చేసుకుంటూ మేము ఇంట్లో ఏదో పని చేసుకుంటూ మేము పిల్లలు మేము ఉంటున్నాం. దాన్ని ఈరోజు హైడ్రా వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు ఏసమంటిది ఏం చెప్పకుండా ఏసమంటి నోటీస్ ఇవ్వకుండా మమ్మల్ని కూలగొట్టి వాళ్ళ రోజున నైట్న రోడ్డుని వేసారు. మేము ఈ నైట్ ఏడ పండుకోవాలి, ఏడ వండుకోవాలి, తినడానికి బియ్యం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి సార్. ఇంట్లో మొత్తం గిన్నెలు కూడా అక్కడ ఉన్నాయి, మొత్తం ఆగమగిన తీసుకొస్తే బాగోదని చెప్పి తీసరాలేదు. మరి చెప్పాలి కదా సార్. లేదు మాకు ఇల్లు ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్. మాకు ఇల్లు లేకనే ఇట్లా రోడ్ల మట్టి రేకులు వేసుకుని ఉంటున్నాం. మాకు ఇల్లు ఇస్తే మేము ఇల్లు ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీలు పెట్టిండు. 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ మాకు ఇలే. ఈ కరెంటు ఫ్రీ అన్నాడు, రేషన్ కార్డు ఫ్రీ అన్నాడు. బియ్యం మా ఇంట్లో 3కే వస్తున్నాయి రేషన్ బియ్యం. మా పిల్లగా
పిల్లగాడికి రాను. మా పిల్లగాడికి ఇప్పుడు 15 సంవత్సరాలు, పిల్లగాడు పుట్టి 15 సంవత్సరాలు, పిల్లగాడికి బియ్యం రావట్లే. మరి బియ్యం కార్డులో నుంచి నెమ్మది తీసేశారు. మాకు ఇల్లు లేదు, ఇల్లు రాకుండా మాకు ఇల్లు లేకుండా ఈ రోజున రోడ్డుని ఎత్తారు. మీ నైట్ పిల్లలతో మేము ఆడపండుకోవాలి సార్. మా భార్య పిల్లలు ఇలా పిల్లలు మా హాస్పిటల్లో ఉన్నారు, అనారోగ్యం బాగోక. ఈ కరోనా వల్ల అది కోళ్ళ చికెన్ ఏదో వచ్చిందని చెప్పి దానివల్ల హాస్పిటల్ పాలైతే నేను మీటింగ్ పోయి వచ్చేసరికి ఇలా మొత్తం చెప్ప పెట్టుకొని కూలగొట్టేసారు సార్. ఇది మాకు ఏది లేదు, మాకు ఆధారం చూపించండి. మాకు ఇల్లు ఇస్తే మేము ఏడున్నాం, మాకు ఇల్లు ఇచ్చిన కాడిపోయి ఉంటాం. మీరు దయచేసి పెద్దోళ్ళు మీరు అర్థం చేసుకోండి. మీ నాయకులు ఇప్పుడు గెలిచిన ఈ యొక్క నాయకత్వానికి కూడా మేము చెప్తున్నాను. ఎవరైతే ఉన్నారో మా కలెక్టర్ గారికి, మరి సీఎం గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, మరి ఇప్పుడున్న రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మరి కమిషన్ గారికి, మున్సిపల్ వాళ్ళకి అందరూ చెప్తున్నారు. మీరు చెప్పకుండా ఇప్పుడు ఇల్లు కూలగొట్టి మాకు ఇల్లు లేదు. సరే దేవుడి మందిరం అంటే అది కూలగొట్టి, అది దేవుడి మందిరం కూడా ఏమన్నది ఇల్లు అంటే సార్ మమ్మల్ని తీసేది దేవుడి మందిరం చర్చి సార్. ఇది కాలం చూడండి, యేసయ్య ప్రార్థన మందిరం ఇది. నేను చేయబట్టి ఇప్పుడు దగ్గర 15 సంవత్సరాలు, ఇప్పుడు దీంట్లో ఉండబట్టి 10 సంవత్సరాల నుంచి దేవుడు పని చేస్తున్నా. అది కూడా ఏదో ఇక్కడ క్యాలనీ వాళ్ళందరూ అడుక్కొని వాళ్ళ ద్వారాగా వేసుకొని ఈ చెప్పింది సార్. చెప్పినాక నేను వచ్చేసరికి మా వాళ్ళు చెప్తున్నారు, నేను కూడా వచ్చి చెప్పిన ఆగండి కానీ చర్చి లేదు, ఏం లేదు, పక్కన ఇంకో చర్చి ఉంది, ఈడో చర్చి అని చెప్పి ఇదంతా కబ్జా చేయడం మొత్తం. ఇప్పుడు మరి చాలామంది కబ్జాలోనే ఉంది సార్. హైదరాబాద్ మొత్తం అంత కబ్జానే ఉంది. మరి ఎవరికి పట్టా ఉంది? అపార్ట్మెంట్లు కట్టారు, ఒక్కొక్కటి 5 స్టేర్లు, 10 స్టేర్లు, 20 స్టేర్లు, 40 స్టేర్లు కట్టారు. మరి వాళ్ళందరికీ అసలుకి పట్టా నుంచి వచ్చింది, వాళ్ళకి నోటీస్ నుంచి వచ్చింది రాకుండా మరి ఐకోలు కొట్టకుండా పేదవాళ్ళ మీద, ఏమి లేని వాళ్ళ మీద వచ్చి ఇల్లు లేదు, వాకి లేదు, నైట్ పండుకోవటానికి కూడా చెద్దరు లేకుండా ఈ విధంగా చేయడానికి మరి నాయకులకి ఎందుకు ఇంత కుళ్ళుబోత్తనం? మరి మున్సిపాలిటీ వాళ్ళకి ఎందుకు కుళ్ళుబోత్తనం? అంటే ఎలక్షన్ పని అయిపోయిందనా, లేకపోతే పెద్దవాళ్ళ అధికారం లేదనా? మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐడమెన్ ఏం చేస్తున్నారు? ఇదన్నీ మీరు అర్థం చేసుకొని మాకు ఇల్లు ఇస్తే మేము పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాం. మేము పెట్టిన ఇల్లు కూడా మా దగ్గర ఉంది, కాగితాలు కూడా చూపిస్తాం. మేము 15 సంవత్సరాల నుంచి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం పెడుతున్నాం. మేము ఖమ్మం జిల్లాలో కూడా పెట్టినాం. ఖమ్మం జిల్లాలో కూడా మాకు ఎసమంటి ఇల్లు ఇల్లే అవి కూడా అమ్ముకున్నారు. 50,000కి, ₹1,00,000కి, 3 లక్షలకి, 2 లక్షలకి ఇల్లులు అమ్ముకున్నారు. మా కాడ డబ్బులు లేవు కొనుక్కోవటం. మేము పేదవాళ్ళం, మాకు ఏది లేక ఆధారం లేక మేము ఎట్లున్నాం సార్. మేము ఒకరోజు పోతే రెండో రోజు అది ఉంటే పనికి పోతే పోతాం, లేపలేదు సార్. ఇంకా అట్నే తినపైన ఇంట్లో పండుకుంటాం సార్. అలాంటి పరిస్థితి మాది. ఈ రోజున మమ్మల్ని రోడ్డును పడేసారు సార్. ఏదో వాళ్ళు ఇల్లులు వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు పక్కోటి మేము ఏదో రేకులు ఇంకొక క్యాలనీ ప్రజలను అడిగి మేము రేకులు షెడ్ వేసుకొని ఇటు దేవుడు పని అని చెప్పి వాళ్ళు ఏదో అడిగితే ఇచ్చారు. దాన్ని రేకులు ప్రార్థన చేసుకుంటూ దాంట్లో అన్నం కూర వండుకుంటూ తింటూ పిల్లలు మేము దాంట్లో ఉంటూ చేస్తున్నాం సార్. అలాంటిది కూడా కూలగొట్టారు. మాకు ఇప్పుడు ఈ నైట్ ఏ ఆధారం లేకుండా అయిపోయింది సార్. మరి మాకు కొద్దిగా ఆధారం కలిగించండి. మీరే దానికి రెస్పాన్సిబిలిటీ ఏమి ఇస్తారో మీరు ఇచ్చి సహాయం చేయండి. మాకు ఇల్లు ఇప్పియండి తొందరగా. మాకు ఇల్లు ఇప్పిస్తే మేము పోయి ఇల్లులో ఉంటాం. మాకు ఎందుకండి రోడ్లలో ఉండాలని, ఈ చెత్తలో ఉండాలని, ఈ రోడ్ల మట్టి మీతో మేము మాట్లాడిపించుకోవాలని, మీకు మాట తెప్పియాలని మాకు ఎందుకు సార్? మాకు దయచేసి ఇల్లు ఇప్పియండి. మీకు వందనాలు. ఫైజులాడండి.